ఓం నమః. ప్రియ ఆత్మీయ సోదరులకు, ప్రేక్షక మహాశయులకు ప్రణామాలు. మన టెలిగ్రామ్ గ్రూప్లోనూ విఎస్ గారు వీరు ఒక పోస్ట్ని పంపించారు. బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారిని పోస్ట్ పంపించారు. వారు చెప్పినటువంటి విధానాన్ని పరిశీలించాం. అందులోంచి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలి. మీరే కాదు, అందరూ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. వారు ఏం చెప్పారు మీకు వినిపిస్తాను, చూడండి. మూర్తి పూజ, దీని యొక్క వైశిష్ట్యాన్ని గురించి అద్భుతమైన అంశములు మన శాస్త్రాలు ఉన్నాయి. వాటిని పరిశీలించినట్లయితే తత్వవేత్తలు తమ హృదయంలోనే పరమాత్మని దర్శించగలిగిన మహర్షులు, మహాత్ములు కూడా మూర్తి పూజ విషయంలో ఒక అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందించారు. ఇక్కడ షణ్ముఖ శర్మ గారు ఒక మూర్తి పూజ విషయం గురించి తెలియజేస్తున్నారు కదా. మూర్తి పూజ విషయంలో అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి విషయాన్ని ఈ మూర్తి పూజ గురించి మహర్షులు, తత్వవేత్తలు వారి ఆత్మలోనే పరమాత్మను దర్శించారు అని చెప్తూ శాస్త్రాలు ఉన్నవని చెప్తున్నారు. అందుకే గొప్ప జ్ఞానులైనటువంటి మహాత్ములు త్యాగయ్య, అన్నమయ్య మొదలైన వారు కూడా మూర్తి పూజను చేసినటువంటి వారే. అవును, త్యాగయ్య, అన్నమయ్య వీరు అద్భుతమైనటువంటి భక్త శిఖరాగ్ర మహామునులు. వారికి నమస్సుమార్చాలి. అద్భుతమైన భక్తి యొక్క పారవశ్యముతో అనేక కీర్తన వాడు పాడుకుంటూ వచ్చేసారు వెంకటేశ్వర స్వామి మీద. చాలా అందరికీ కూడా తెలిసిన విషయం, ఇందులో అసత్యం ఇది కూడా లేదు, మంచిదే. కానీ ఇక్కడ గమనించాలి, ప్రతి ఒక్కరిలో 3 రకాల మైండ్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్. 3. కాన్షియస్ మైండ్ అంటే జాగృత అవస్థ. జాగృత అవస్థలో మీరు అనేక రకాల పనులు చేస్తుంటారు, ఏదైనా సరే కావచ్చు. చేసేటటువంటి ప్రతి పని కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయినటువంటిది మీకు అది కొన్ని పరిస్థితుల్లో ఓపెన్ అవ్వడం ప్రారంభిస్తుంది. అది ఎలాగా? ఉదాహరణకి ఒక గురువు గారు ఒక వ్యక్తికి ఒక మంత్రోపదేశం చేశాడు. పంచాక్షరియో లేకపోతే ఏదో ఒక సమ్ ఎక్స్ మంత్రాన్ని ఉపదేశించి, నీ ఇష్ట దైవాన్ని నువ్వు అక్కడ స్మృతి చేసుకోవాలి, మనోఫలకం మీద దృష్టిని కేంద్రీకరించుకొని ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు, ఈ మనోఫలకం మీద చూడని చెప్తాడు. ఈ ఇతడు ఆ ఎక్స్ అనేటువంటి దేవతని మనోఫలకం మీద స్మృతి చేసుకుంటూ ఈ మంత్రాన్ని జపించడం, దీర్ఘమైన మెడిటేషన్లో కూర్చుంటాడు. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుంది? జాగృత అవస్థలో ఉన్నప్పుడు ఏ దేవత అయితే ఇష్టదైవంగా అనుకుంటున్నాడో ఈ ఇష్టదైవాన్ని జాగృత అవస్థలో అనేక చోట్ల చూడడం ప్రారంభించాడు. ఫోటోల రూపంలో, దేవాలయాలలో ఎక్కడెక్కడెక్కడో చూడడం ప్రారంభించాడు. జాగృత అవస్థలో చూసిన ప్రతి ఒక్కటి ఏమైంది? సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయి కూర్చుంది. వీడు ధ్యానావస్థలో కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు? ఒక స్టేజ్కి వచ్చినప్పటికీ బాహ్య స్మృతిని మర్చిపోతాడు. ఇదే ధ్యానంలో ఉంటాడు. మనస్సు, బుద్ధి 2 లయమౌనం అవుతాయి. ఆ స్వరూపం మీద లక్ష్యం పెట్టుకుని ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? తన యొక్క శక్తియే, ఆత్మశక్తియే ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉన్నదో దాన్ని బయటకు లాగుతాడు. ఎందుచేత? వీడు ఆ స్వరూపం మీద దృష్టి పెట్టుకుని కేంద్రీకరించి ధ్యానం చేస్తున్నాడు ప్రశాంతంగా. చేస్తున్నప్పుడు తన శక్తియే జాగృతావస్థ చూసిన బొమ్మని, ఆ దైవాన్ని ఇక్కడ ఏం చేస్తుంది? ప్రాణం పోసి తనలో ఉన్న మానసిక శక్తి ఆ రూపాన్ని సాక్షాత్కారం చేయిస్తుంది. ఎప్పుడైతే సాక్షాత్కారం జరిగినదో తను సంతోషపడిపోతాడు, ఆనందపడిపోతాడు. అంతవరకు ధ్యానావస్థలో మామూలుగా చేసేటువంటి వ్యక్తి ఈ స్వరూపం ఎప్పుడైతే తనకు సాక్షాత్కారం అయిపోయిందో అద్భుతమైన మహానందాన్ని అనుభవం చేసుకుంటూ ఇంకా అంతకు ముందు కన్నా ఇంకెక్కువ భక్తి శ్రద్ధలతో ఆ స్వరూపాన్ని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? తన మానసిక శక్తి
ఆత్మశక్తి, మానసిక శక్తి అంటే ప్రకృతి శక్తి, ఆత్మశక్తి, రెండు శక్తులు కలిసి ఏదైతే తన లోపల చిత్రీకరించుకున్నాడో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో రూపాన్ని దైవం పేరుతో ఆ రూపానికి తన శక్తి ప్రాణం పోసి సాక్షాత్కారం చేయించింది. ఇది ఎవరికైనా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కావాలంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. భక్త యొక్క భావోద్వేగ ఆ పారవశ్యంలో తన స్వరూపం అక్కడ ఎదురుగా సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడు ఈ స్వరూపం ఎప్పుడైతే సాక్షాత్కారం జరిగిందో అప్పుడు అనేక రకాల ఇంకా బాహ్య క్రియలలో ఇంకా తీవ్రమైనటువంటి భక్తితోటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విధంగా భక్తి యొక్క విధి విధానాలతో ఇప్పుడు ఆధ్యాత్మిక సంస్థలన్నీ నడుస్తున్నాయి. ఆధ్యాత్మిక సంస్థల పేరును స్థాపించుకునేటటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధమైన సాక్షాత్కారం జరిగి వాళ్ళ రూపాలని చిత్రీకరణ చేసుకుంటూ చూసుకుంటూ మన అందరి ముందు మహాభక్తులుగా కనబడుతూ వస్తున్నారు. సరే, తర్వాత ఏం చెప్తారో చూద్దాం. అందుకే ఆ మూర్తి ఉపచారాల్లో స్నానము, అభిషేకము ఇవన్నీ చెప్పబడుతున్నాయి. అంటే నీటుకున్న శక్తిని చెప్తూ నీరు కొన్ని విషయాల్ని స్మృతిపథంలో పెట్టుకుంటుంది, శక్తిగా గ్రహిస్తుంది, తిరిగి అందింపగలుగుతుంది అని ఒక విజ్ఞానాన్ని చూపిస్తున్నారు ఇక్కడ గమనించాలి ఏమిటంటే, వారు షణ్ముఖ శర్మ గారు జడమైనటువంటి మూర్తికి ఉపచారములతో స్నానము, అభిషేకము ఈ క్రియలు చేస్తారు అని చెప్తున్నారు. జలముకున్నటువంటి శక్తి చెప్తూ అది శక్తిని గ్రహిస్తుంది, అందిస్తుంది అని ఈ మూర్తికి స్నానము ఉపచారంలో వివరించారు. చాలా అద్భుతంగా చెప్పారు. తెలుసుకోవాల్సింది అయితే గమనించాల్సినది, మూర్తి రెండు విధాలు. ఒకటి జడమైన పదార్థము, రెండవది చైతన్యమైనటువంటి పదార్థము. వీటిని ద్రవ్యరాశులు అంటారు. ఆత్మ చైతన్యము ప్రకృతి అనేటువంటి జడాన్ని స్వీకరించి ఈ శరీరంలో రూపధారిగా అయి ఇక్కడ మనకి కనబడుతుంది. ఇది మూర్తే. రెండవది జడ పదార్థమైనటువంటి ప్రకృతిని రూపముగా మరల్చి ఆ రూపాన్ని చూపిస్తూ ఆ రూపానికి స్నాన అభిషేక కార్యాలు జలంతో చేస్తారు. అది మూర్తే. ఇక్కడ చైతన్యమైనటువంటి ఈ మూర్తికి స్నాన కార్యక్రమాలు ఇక్కడ దీనికి మనం చేసుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, ఈ శరీరము ప్రకృతి, ఆత్మ చైతన్యము, జడ పదార్థము చైతన్య పదార్థము రెండు కలిసి రూపధారంతో మనందరం ఈ విధంగా వస్తున్నాం. చైతన్యమైనటువంటి పదార్థము శక్తిని స్వీకరిస్తాదా, జడమైనటువంటి పదార్థము శక్తిని స్వీకరిస్తాదా అంటే రెండు విధాలు కదా. రెండు విధాలు ఇంకొకటి మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే పౌరాణికము, వైదికము. పౌరాణికములో ఈ విధమైనటువంటి మూర్తి తాలూకా స్నానము, తర్వాత అభిషేకాలు, అర్చనలు, స్నాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటారు. పౌరాణికము. దాని గురించి ఇంక వివరణ అనవసరం, నేను దాన్ని చెప్పాల్సిన పని లేదు. చైతన్యమైనటువంటి ఆత్మ ఈ మూర్తిని అంటే ప్రకృతిని ధరించిన తర్వాత రూపధారణతో ఇది జీవనయాత్ర సాగిస్తున్నాం మనం అందరం కూడా. ఇక్కడ జలమ యొక్క వైశిష్ట్యాన్ని, జలం యొక్క శక్తిని చైతన్యమైనటువంటి ఆత్మ ఈ శరీరం ద్వారా స్వీకరిస్తారు. ఉదాహరణకి మీరున్నారండి, రాత్రి నిద్రపోయారు, తెల్లవారుజామున లేచారు. లేచిన తర్వాత స్నాన కార్యక్రమం మీరు చేస్తారు. చేసిన తర్వాత మీరు రిఫ్రెష్ అయిపోతారు. లేదా బయటికి వెళ్ళారు, ఏవో పనులు చేసుకున్నారు, అలసిపోయారు, ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు స్నాన కార్యక్రమం చేస్తారు, మళ్ళీ రిఫ్రెష్ అయిపోతారు. అంటే జలములో ఉన్నటువంటి శక్తి, అణువు పరమాణు రూపంలో మాత్ర శక్తి ఏదైతే ఉందో అది జడము. మీరు చైతన్యము, జడమైనటువంటి ఆ యొక్క పదార్థాన్ని అణువు రూపంలో పరమాణు రూపంలో జలశక్తిని, చైతన్యమైనటువంటి ఆత్మ మీరు ఈ శరీరము ద్వారా శుభ్రంగా దీనికి స్నానం ఆచరించటం వలన ఇది శుద్ధి అయిపోతుంది. అందులో ఉన్న శక్తి ఈ శరీరం ద్వారా మీరు స్వీకరిస్తారు. ఆత్మస్వరూపమైనటువంటి మీరు స్వీకరిస్తారు. స్వీకరించి ఆ ఆనందాన్ని మీరు అనుభవం చేసుకుంటారు, ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు. ఇది వేదం చెప్పింది. ఇకపోతే ప్రకృతి ఈ జడతత్వమైనటువంటి మూర్తికి స్నానం ఆచరిస్తారు, అభిషేకాలు చేస్తారు. అది పౌరాణికం.
అది తప్ప అసత్యమా అని నాకు అనవసరం. నేను వివరం మీకు ఇస్తున్నాను, మీరు గ్రహించండి. ఈ జలశక్తి అనేటువంటి దీని గురించి వేదాలలో ఏమని ఉందో ఒకసారి వేద మంత్రులు కూడా మీకు 2 మంత్రాలు సింపుల్ గా వినిపిస్తాను. ఇంకా చాలా ఋగ్వేదంలో చాలా ఉన్నవి, అవి మీకు చూసుకోండి, రిఫరెన్సెస్ ఉంటాయి వేదాలలోను. నేను 2 మంత్రాలు మీకు వినిపిస్తాను, అది చూడండి. ఋగ్వేదము 10వ మండలంలో 9వ సూక్తములో 4వ మంత్రంగా కనబడుతుంది. ఋగ్వేదంలో మీకు మంత్రాలు ఉన్నవి, ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తాయి. ఓం షన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది మంత్రము. ఈ మంత్రానికి భావార్థం ఏముందో ఒకసారి మనం చూద్దాం. పదార్థం కూడా చూద్దాం. పదార్థం దేవి సుఖమయమగు ఆప జలములు, నహ మా యొక్క అభీష్టయే కోరికల ప్రాప్తి కొరకు, మరియు పీతయే రక్షణ కొరకు శుభప్రదములగుగాక, నహ మాపై సంయోహ సుఖములను అభిస్రవిస్తూ వర్షింపజేయుగాక. ఇది పదార్థం. భావార్థం ఉత్తమ జలములు మా కోరికల పూర్తి మరియు రక్షణ కొరకు కళ్యాణప్రద సాధనమగుగాక, నిరంతరము మాపై సుఖ వర్షములు కురిపించుగాక. అది అంటే జలముకున్నటువంటి వైశిష్ట్యాన్ని, విశేషతను మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తున్నది. ఇంకొక మంత్రం ఉంది, అది కూడా వినిపిస్తాను, అది చూడండి ఎలా ఉంటుందో. ఋగ్వేదంలో 10వ మండలం 9వ సూక్తం 5వ మంత్రంలో మనకి ఉంది. ఇది దీన్ని వినిపిస్తాను చూడండి. ఓం ఈశానాం ఆర్యాణాం క్షయంతి స్తర్షణీనాం ఆపో యాచామి భేషజం. ఇది మంత్రము. ఈ మంత్రానికి ప్రతిపదార్థము భావార్థము ఏంటుందో ఒకసారి చూడండి. పదార్థము ఆపహ ఏ జలము, నార్యాణాం జలములచే ఉత్పన్నమగు అన్నము, వనస్పతులు మున్నగు వాణి, ఈశానాం స్వామియో మరియు చర్షణీనాం మనుష్యులకు క్షయంతి నివాస నిత్యులవై ఉన్నవి, భేషజం ఓషధము లేక సుఖ రూపమున్నవి, వానిని మనము యాచామి కోరుదుము. భావార్థము జలములు అన్నాదులు ఉత్పన్నమనొచ్చును, మన్యులకు జీవన సాధనములై ఉన్నవి, మరియు సమస్త ఓషధములై ఉన్నవి, మనము వానిని కోరుచుందుము అని జలశక్తి గురించి చెప్తూ ఇక్కడ పరమాత్మను ఉపాసించడం జరుగుతున్నాం. పరమాత్మ కోరుతున్నాం అన్నమాట. జలశక్తిని గురించి వివరిస్తూ పరమాత్మని అడుగుతున్నాం. ఇది ఈ మంత్రం చెప్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది, జలశక్తి మన శరీరములకు అద్భుతమైన ఓషధములు. అలాంటి జలము ద్వారా మనం స్నానం ఎప్పుడైతే చేస్తున్నామో శరీరానికి నూతన ఉత్సాహము, నూతన శక్తి వస్తాయి. మరి ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మ, శరీరము జడము, ఆత్మ చైతన్యము, ఈ రెండు ఈ శరీరము ద్వారా వ్యక్తం అవుతున్నప్పుడు ఈ శరీరానికి స్నానములు దీని జలము ద్వారా జరుగుతుంటాయి. మీకు అందరికి అనుభవమే కదా, స్నానం చేయగానే మీరు అందరూ ఫ్రీ, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఇక్కడ మీరు గమనించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, చైతన్యమైనటువంటి ఆత్మ శరీరాన్ని ధరించిన తర్వాత శరీర రక్షణ నిమిత్తము జలము ఓషధలుగా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ జలము ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని చెప్పేసి ఈ స్నాన కార్యక్రమాల ద్వారా ఉన్నది. జడమూర్తులకు స్నాన కార్యక్రమం అని చెప్పేసి 4 వేదాల్లో ఒక్క మంత్రం కూడా ఉండదు, లేదు. అది పౌరాణికులు రచించుకున్నారు వారి వారి శాస్త్రాలలో, దాన్ని విమర్శించే పని నాకు కూడా లేదు. కానీ వేదంలో ఉన్నది చెప్పడం నా బాధ్యత, అదే చెప్తున్నాను. చైతన్యమైనటువంటి ఆత్మలైనటువంటి ఈ శరీరాన్ని ప్రకృతి ధరించిన తర్వాత ఈ మూర్తికి స్నానాది కార్యక్రమాలు చేయవలేము.
జడమూర్తులకు స్నానాది కార్యక్రమం చెయ్యమని వేదంలో ఒక్క మంత్రం కూడా లేదు. ఒకవేళ ఉంటే చూపించండి మహానుభావుడు, నేను తెలుసుకుంటాను, నిన్ను కూడా తెలుసుకుంటాను, అందరూ తెలుసుకుని ముందుకు వెళ్ళాలి కదా. మనుషుల చేత రచించబడినటువంటి గ్రంథాలు ఉంటే ఉండవచ్చు కాక, కానీ వేదాల్లో మాత్రం కాదు ఉండదు. సరే, ఇంకా ఏం చెప్తారు చూద్దాం. దీని గురించి పరాశర మహర్షి గొప్ప మాట తెలియజేస్తూ, జ్ఞానావలంబన భ్రాంత్యా మనుష్య మందబుద్ధయ మూర్త్యుపేక్షాం ప్రకుర్వంతి జ్ఞానం తేషాం నజాయతే. కొంతమంది ఉపనిషద్వాక్యాలు, వేదాంత వాక్యాలు ఇలాంటివి పట్టుకుని వెంటనే మూర్తి పూజల్ని, అభిషేకాలని, ఆరాధనల్ని అవమానిస్తుంటారు. వాళ్ళ గురించి పరాశర మహర్షి ఏమన్నాడంటే, వీళ్ళు జ్ఞానావలంబన భ్రాంత్య, మాకు జ్ఞానం వచ్చిందనేటువంటి భ్రాంతితో వారు మందబుద్ధులు, వారు మూర్తి పూజను ఉపేక్షిస్తారు, అటువంటి వారికి జ్ఞానం కలగదు అని గట్టిగా చెప్పాడు. ఎవరు? పరాశర మహర్షి. షణ్ముఖ శర్మ గారు పరాశర మహర్షి చెప్పారు అని చెప్తూ ఒక గ్రంథం తీసుకొని చదివి చెప్తున్నారు. ఏమిటే, జ్ఞానావలంబన భ్రాంత్య మనుష్య మందబుద్ధయ మూర్త్యుపక్షే ప్రకుర్వంతి జ్ఞానం తేషాం నజాయత. అది అంటే ఏం చెప్తున్నారు? మందబుద్ధులు మూర్త్యుని ఉపేక్షిస్తున్నారు. వాళ్ళు ఏదో ఉపనిషత్తులు, వేదాంతాలు వీరి భావనతో కలిపి చెప్తున్నారు. దీనిని చెప్పండి, ఏం తప్పలేదు, చెప్పచ్చు. మరి ప్రమాణం ఏమిటి? ఒకసారి ప్రమాణం గురించి చూడండి. స్వతః ప్రమాణములు, అపురుషేయములు, ఈశ్వరకృతము, వీటి అర్థాలు ఏమైపోతున్నాయి ఆలోచించండి ఒక్కసారి. సరే, స్వతః ప్రమాణం అంటే మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి. వేదములు స్వతః ప్రమాణములు. ఇది సబ్ హెడింగ్. ఋషులు, మునులు, ఆప్త విద్వాంసులు వ్రాసిన శాస్త్రములన్నీ పరతః ప్రమాణములు. అవి వేదములను అనుసరించినంత వరకే ప్రమాణములని తాత్పర్యము. కానీ ఈశ్వర ప్రోక్త వేదముల 4 స్వతః ప్రమాణములు. ఇక్కడ మనకి చాలా వివరణాత్మకంగా చెప్పారు. ఋషులు, మునులు, ఆప్త విద్వాంసులు వ్రాసిన శాస్త్రములన్నీ పరతః ప్రమాణములు. అవి వేదములు అనుసరించినంత వరకే ప్రమాణములని తాత్పర్యం. అంటే వేదములే ప్రమాణములు, వేదములలో మూర్తి పూజ లేనటువంటిది పరాశర మహర్షి ఎలా చెప్పారు. ఇక్కడ మహర్షులు, ఆప్త విద్వాంసులు, ఋషులు, మునులు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పినవన్నీ కూడా పరతః ప్రమాణములు అన్నారు, వేదములు స్వతః ప్రమాణములు అన్నారు. ఈ పరతః ప్రమాణములో ఉండినటువంటివి వేదములు అనుసరించినంత వరకే అవి ప్రమాణములుగా స్వీకరించాలి. వేదములకు విరుద్ధంగా ఉంటే అది పక్కన పెట్టేయడమే అని క్లియర్ గా చెప్తున్నారు కదా. స్వతః ప్రమాణములకి పరతః ప్రమాణాలకి వ్యత్యాసం ఏంటంట? స్వతః ప్రమాణం అంటే వేదాలకి ప్రమాణానికి అవసరం లేదు. ఋషులు రచించిన, మునులు రచించిన, వేద విద్వాంసులు, పండితులు రచించిన వీటికి ప్రమాణం కావాలి. మరి ఇక్కడ షణ్ముఖ శర్మ గారు ఈ రచించిన చూపించారు గ్రంథము, పరాశర మహర్షి చెప్పారంటున్నారు. దీనికి ప్రమాణం ఏది? ఎక్కడుంది దీనికి ప్రమాణం? పరాశర మహర్షి వారు రచించినటువంటి చూపిస్తున్నారే, దానికి ప్రమాణం ఏది? అలాగే దేనికి ఎక్కడ ప్రమాణం? వేదాలు ఎక్కడ ఉన్నది? ఇంతటి వేదములు స్వతః ప్రమాణం కాబట్టి వేదం నుండి తీరాల్సిందే. వేదములలో లేనటువంటిది పరాశర మహర్షి రాయనివ్వండి, ఇంకెంత గొప్ప వ్యక్తైనా రాయనివ్వండి, అది ప్రమాణంగా స్వీకరించకూడదు. వేదములే ప్రమాణములు. వేదములో ఉందా మేమందరం స్వీకరిస్తాం, అంతే. మరి వేదములో అనేది మనం ఎలా స్వీకరించాలి? ఎందుకంటే వేదం ఈశ్వరుడు అని చెప్తున్నాం కదా, ప్రక్క నుంచి ఈశ్వరుడే వేదాలు చెప్పాడండి, ఈశ్వర కృతమే వేదములండి, దానికి స్వతః ప్రమాణం వేరే ప్రమాణం అవసరం లేదండి అని చెప్తున్నప్పుడు ఈ మనుషుల చేత రచించబడినటువంటి వీటికి ప్రమాణం ఎక్కువ వేదాలు ఏమన్నదా? అప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేద్దాం. లేదు కదా, దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి? వేదాలలో ఎక్కడైనా సరే ఈ మూర్తికి స్నాన కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ ఉండవా? లేవు కదా. లేనప్పుడు దీన్ని ఎలా ప్రమాణంగా స్వీకరిస్తారు? అది విజ్ఞానం మీరే అర్థం చేసుకోండి.
కేనోపనిషత్తులో 1:4 మీకు ఈ విధంగా కనబడితే చూడండి. యద్వాచానాభ్యుదితం ఏన నాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదముపాసతే యన్మనసానా మనతే ఏనాహో మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదముపాసతే యచ్చక్షుషా న పశ్యతి ఏన చక్షుంషి పశ్యంతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదముపాసతే యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శ్రుతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదముపాసతే యత్ప్రాణేన న ప్రాణతి ఏన ప్రాణః ప్రణయతి తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదముపాసతే. దీని తాలూకా అర్థం కూడా మీకు చెప్తాను చూడండి. ఇది జలము, దీనిని తీసుకొను అని వాణికి జలము విషయమైనట్లుగా ఏ బ్రహ్మము ఈ వాణికి విషయము కాదో, మరి దేని యొక్క సత్తా ఉనికి వలన ఈ వాణికి ప్రవృత్తి కలుగుచున్నదో దానిని బ్రహ్మముగా నుంచి ఉపాసింపు, దానికన్నా భిన్నమైనది ఉపాస్యం కాదు. మనస్సునందు ఏది ఇది ఇంత అని మననము చేయు అనువు కాదు, ఏది మనస్సు ఎరుగునో దానిని నీవు బ్రహ్మగా ఎరిగి ఉపాసించును, దానికన్నా భిన్నమైన అంతఃకరణమున గాని జీవుణ్ణి గాని బ్రహ్మస్థానమున ఉపాసింపవలదు. ఏది కంటికి కనబడదో, దేని వలన నేత్రములన్నీ చూచుచున్నవో దానిని బ్రహ్మగా ఎరిగి దాన్ని ఉపాసింపుము. దానికన్నా భిన్నములైన సూర్యుని, విద్యుత్తును, అగ్ని మున్నగు వారిని బ్రహ్మస్థానమున ఉపాసింపకుడు. చెవితో ఏది వినబడదో, దేని మూలమున చెవి వినుచున్నదో దానిని నీవు బ్రహ్మమని తెలుసుకొను ఉపాసింపుము. దానికన్నా భిన్నమైన శబ్దాలను ఉపాసింపకము. ఏది ప్రాణములచే చలింప చేయబడదో, దేని వలన ప్రాణములకు గతి ప్రాప్తించునో ఆ బ్రహ్మమునే తెలుసుకొని ఉపాసింపము. దానికన్నా భిన్న వాయువు ఉపాసింపకము. ఖచ్చితంగా చెప్తాము. అయితే ఉపసంహరణ అందరికీ నమస్సమాంచలి. వైదికము, పౌరాణికము 2 మార్గాలు ఉన్నవి. పౌరాణికం అనేటప్పటికీ ఇప్పుడు మీరు చూపించే విధి విధానాలన్నీ వచ్చేస్తాయి. ఉపాసించుకోండి, మీ ఆనందము, మీ సంతోషము అక్కడ కలుగుతుంది, ఉపాసించుకోండి. కానీ వైదిక దగ్గరకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా చెప్పేస్తుంది, ఒక్క పరమాత్మని ఉపాసించాలి. ఇక్కడ ఉపాసన అనేటప్పటికీ పరమాత్మ అంటే ఏమిటి? దివ్య గుణముల ఉపాసనయే పరమాత్మ ఉపాసన, జ్ఞాన ఉపాసనయే పరమాత్మ ఉపాసన. ఇది గ్రహించండి. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి అభిమతముల వారివి, ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వేద ప్రమాణ దగ్గరికి వస్తే ఒక్క పరమాత్మయే ఉపాసనీయుడు అని వేద మంత్రాలు చాలా చెప్పేస్తున్నాయి పరమాత్మను ఉపాసించమని. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఉపసంహరించాలి.